హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. పూండి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకు చిన్న హెచ్చరిక. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కదలికలు మొదలవుతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఎందుకు చెప్తున్నానా అంటే, మహిళల మెడలో బంగారం దొంగిలించడం, సింగిల్ హౌసుల కోసం ముందుగుండే ఎంక్వైరీ చేయడం, ఎవరైతే ఒంటరిగా మహిళలు ఉంటున్నారో వాళ్ళనే టార్గెట్ చేయడం ఈ దొంగల పని. అందుకోసం దయచేసి మీ ఏరియాలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపించినట్లుంటే మీరు వెంటనే ఫిర్యాదు చేయండి. లేకపోతే మీ పక్కన్న వాళ్ళకైనా ఫోన్ చేసి అలర్ట్ చేయండి. అమ్మ, దొంగలు ఎలా మీ ఇంట్లోకి చొరబడ్డారు? లేకపోతే గొలుసు ఎలా పోయింది? శుక్రవారం మధ్యాహ్నం కొంచెం మేఘం వేసిందండి. 11:30, 11:12 ఈ రేంజ్లోన మేఘం వేయగా నేనేమో ముందు రోజు ట్యాంకు ఫుల్ చేయలేదన్నమాట వాటర్. ఇది చేయకపోతే మేఘం వేస్తుంది, మళ్ళీ కరెంట్ పోద్దేమో అన్న ఆలోచనతో ట్యాంక్ ఫుల్ చేయడానికి వెళ్ళాను. మరి అక్కడ ఎప్పుడు నుంచే ఉన్నారో లేకపోతే అప్పుడే వచ్చారో, నేను ఇలాగే ఇంట్లో లలిత శాస్త్రం చదువుకుంటున్నాను శుక్రవారం అని మోటార్ వేయడానికి వెళ్ళేటప్పటికి వేసి రిటర్న్ వచ్చేసాను. ఒక్క అడుగులోని మన ఇంట్లోకి వచ్చేస్తాను అనేటప్పటికి ఇలాగ మెడలో నుంచి వెనక నుంచి లాగినట్టు అనిపించింది. అన్నప్పటికీ నేను వెనక్కి పడిపోయానమాట. ఒక మెట్టు కాలు మీద, ఒక కాలు మెట్టు మీద, ఒక కాలు ఏమో కిందన ఉండిపోవడం వల్ల వెనక్కి కాలు జారిపోయి పడిపోయింది. ఆ పడిపోవడంలోన ముందు నుంచి తీసి పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ టైంలో నాకు మత్తు కూడా అయిపోయింది. నేను పడడంలో సెన్స్లెస్ కూడా అయిపోయిందన్నమాట. మొత్తం ఎంత పోయి ఉంటుందమ్మా? ఇంచుమించుగా 50 గ్రాముల దగ్గరే ఉంటుంది. అంటే 4 తులాల పై చిలుక. 5 తులాలకు ఎంతో తక్కువ. మరి మీకు ఏమాత్రం అంటే వాళ్ళు లాగేటప్పుడు అనేసి అంటే నాకు యాక్చువల్గా కొంచెం భయంతోనే ఉంటుంది. ఒక్కదాన్ని ఉండడం వల్ల ఆ భయంతో ఉండడం వల్ల ఏమైందంటే ఇలా లాగేటప్పటికే నేను తూగిపోవడంలో తలకి వెనక భాగంలో దెబ్బ తగిలిపోయింది. దాని నుంచి నేను సెన్స్లెస్ అయిపోయాను. తర్వాత మత్తు కూడా అయింది అని మా ఆయన గారు, సెన్స్లెస్ అయితే నీలే కానీ లెగాలి కదా, ఆ మత్తు అవ్వడం వల్ల మీరు లేవలేకపోయారు నువ్వు అనేసి ఆయన అన్నారు. నెక్స్ట్ ఆ టైంలో ఆయనకి ఎలా తెలిసింది అనేసి అంటే, నేను 11:30 ఈ ప్రాంతంలో రోజు మా పాప హైదరాబాద్లో ఉంటుంది, తనకు ఫోన్ చేస్తానమాట. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే తను ఫ్రీ అవుతుందని. అప్పుడు ఫోన్ చేస్తే పాప ఫోన్ కట్ చేసింది. తనే పనిలో ఉందో, తనే మళ్ళీ చేస్తుంది కదా అని నా పనిలో నేను ఉన్నాను. నేను ఇలాగ అవతల పడిపోయిన తర్వాత 11:35, 40 ఈ ప్రాంతంలో పాప మళ్ళీ ఫోన్ చేసింది. చేసేటప్పటికి ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చేయకపోతే వాళ్ళ నాన్నగారికి చేసింది. మళ్ళీ ఫోన్ చేసేటప్పటికి ఆయన ఫోన్ చేస్తే, ఉండమ్మా నేను చేస్తాను అమ్మకి అనేసి ఆయన 2-3 సార్లు ప్రయత్నించారట. అయినా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వెంటనే, డాడీ మీరు ఇంటికి వెళ్ళండి, అది భయం మీద ఉంటుంది, ఏటైందో ఏటో మీరు ఒకసారి వెళ్ళండి, అంత దూరం కాదు కదా అంటే ఆయన బైక్ వేసుకొని వచ్చి ఇక్కడ నుంచి పిలిచారట. పిలిస్తే వినిపించలేదు. ఈ సైడ్ నుంచి ఫ్రామ్ ఉంది, అటు నుంచి వచ్చేటప్పటికి నేను పడి ఉన్నాను అనమాట. పడి ఉంటే వెంటనే బొగ్గల మీద గట్ట కొట్టారు. భయం మీద ఉన్నందువల్ల బీపీ డౌన్ అయిపోయిందేమో అని ఆయన అనుకున్నారు. వాటర్ కొట్టి లేపిన తర్వాత నాకు స్పృహ వచ్చేటప్పటికి మెడలో తాళ్ళు లేదు. అది జరిగింది. పూండి పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు మొదలవలే. ఒకవేళ పూండిలో మనం రాత్రప్పుడు అంటే అర్ధరాత్రప్పుడు డిఎంఏ దిగి మన గ్రామానికి మనకు వెళ్ళినా అక్కడ పోలీసు వారు ప్రొటెక్షన్ ఉండేది. పోలీసు వారు అంటే మనం డిఎంఏ దిగి నడిచి వచ్చేటప్పుడు పోలీసు వారు మాత్రం మనల్ని ఆపి ఏ ఊరు ఏంటని అడ్రస్ కొనుక్కునేవారు. ఒకవేళ మన పైన వాళ్ళకి పోలీసు వారికి ఏమైనా అనుమానం మొదలవుతే మనం ఏ ఊరైనా కొనుక్కునేటప్పుడు ఆ ఊరు పెద్దలకి ఎవరికైనా ఫోన్ చేసి ఈ వ్యక్తి మీ ఊరా కాదని అడిగి మరీ తెలుసుకునేవారు. అంటే అంత ప్రొటెక్షన్ మాత్రం పూండిలో ఉండేది. కానీ ఇప్పుడు పట్టపగలే దొంగతనం మొదలవడం అనేది ఇక్కడ చూస్తుంటే మనకు ఆశ్చర్యంగా ఉంది. టార్గెట్ ఏంటంటే సింగిల్ హౌస్ అంటే ఒంటరిగా ఉన్న మహిళల పైన టార్గెట్ వీళ్ళు. అందుకోసం దయచేసి మీకు అంటే మీ పరిసర ప్రాంతాల్లో మీ ఏరియాలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా కదలికలు మొదలవుతే వెంటనే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని మా నేటి ప్రపంచం నుంచి కోరుకుంటుంది. దయచేసి మొత్తం అజాగ్రత్త మాత్రం పాటించొద్దండి. ఎవరైనా అపరిచిత వ్యక్తులు కదలికలు మాత్రం మొదలవుతే వెంటనే మన పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.